గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, రెండవది రాజధాని, మూడవది ఎరువులు, పెట్రోలు, డీజిల్ కొరతలు సమస్యలు, నాలుగవది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన బోనస్లు, డిఏలు రాలేదు. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగస్తులకు. మరి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లిస్తున్నారు క్రమశిక్షణతో, వెంటనే. మరి కష్టపడి 24 గంటలు కష్టపడి పని చేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోవడం తప్పు. చంద్రబాబు నాయుడు చేస్తున్నది మేము తప్పు అని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి 30,000 కోట్ల రూపాయల బకాయిలను ఒక నెల లోపల చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ 1958లో బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట పిఆర్సీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ పిఆర్సీ అనేది 5 సంవత్సరాలకు ఒక్కసారి వేయాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ. కానీ 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాలైనా ఈ రోజుకు పిఆర్సీ వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వాలు, క్రితంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం, ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలని నేను ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. 3 రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చి బిడ్డలు చదివిస్తున్నారు. ఇళ్ల వాడుకలు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, బియ్యం ధరలు పెరిగిపోయినాయి, నూనె ధరలు పెరిగిపోయి, అన్ని ధరలు పెరిగిపోయి అప్పుల్లో పడిపోయి ఉన్నారు. అన్ని పక్కనే ఉన్నటువంటి రాష్ట్రంలో నిన్ననే విజయ్ డిఏ ప్రకటించాడు. నిన్ననే కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి డిఏని ప్రకటించాడు. ఓ చంద్రబాబు నాయుడు, 18 సంవత్సరాలుగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళకి 4 డిఏలు ఎందుకు పెండింగ్ పెట్టావు? ఎవరిచ్చారు నీకే హక్కు? ఇది తప్పని తెలియజేస్తూ వెంటనే వాళ్ళకి రావాల్సిన 4 డిఏలు, 30,000 కోట్ల రూపాయలు బకాయిలు, 12వ పిఆర్సీని రాబోయే కొద్ది వారాల్లో ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తూ, రెండో విషయం రాజధానిలో భూములన్నీ దళితులే అనుభవించేదంతా మరి పెద్దవాళ్ళు, కోటీశ్వర్లు. దళితుల భూములు పొట్టగొట్టి తీసుకొని చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది పాపం కాదా? దళితుల భూములు పెరుక్కొని నువ్వు కోటీశ్వర్లకు అమ్ముకుంటున్నావు. ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నావు? మా దగ్గర లెక్కలన్నీ ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు బయట పెడతాం, జాగ్రత్త. దళితుల ప్రయోజనాలకు కష్టం చేస్తూ కోటీశ్వర్ల ప్రయోజనాలు కాపాడుతూ పోతున్నావు. తప్పు అని తెలియజేస్తూ, చంద్రావతిగా మారిపోయింది ఈరోజు అమరావతి. దాన్ని ఎవడు ఇష్టపడటం లేదు. రాయలసీమ జిల్లాల్లో కానీ, కోస్తా జిల్లాల్లో కానీ ఎవరు ఇష్టపడటం లేదు రాజధానిని. ఆయన ఒక్కడే ఇష్టపడుతున్నాడు, స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా. మూడోది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా చూశాను, పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రిగా చూశాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ ప్రతిష్ట దిగజారే విధంగా ప్రసంగాలు ఇవ్వలేదు. అసలు 300 కోట్ల రూపాయలు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉన్న రోజుల్లో కూడా హుందాగా ప్రవర్తించాడు పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈరోజు పిల్లికి కాళ్ళు కాలితే ఎట్ట బరిగిస్తుందో అట్ట బరిగిస్తున్నాడు దేశ ప్రధానమంత్రి. పూర్తిగా విఫలం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. ధరలను కంట్రోల్ చేయలేకపోతా ఉంది. డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ దొరకటం లేదు, ఎరువుల ధరలు పెరిగిపోయినాయి. ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ సంపూర్ణంగా విఫలమైంది. చివరిలో రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు దినానికి ఒక పునాది రాయి వేస్తున్నాడు. నిన్న రాజ్నాథ్ సింగ్ని తీసుకొచ్చి అనంతపూర్లో వేశాడు. ఆ పునాది రాయి అనాది రాయిగా మిగిలిపోతుంది. గుంటూరులో ఎస్ఆర్ఎం దానికి పునాది రాయి వేశాడు. ఏంది? ఎందుకు తప్పులు చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా.
నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అభివృద్ధి ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంధకారంలో మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు పూర్తిగా మతిమరుపులో ఉన్నాడు. 18 సంవత్సరాలుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది 0 0 0. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అవినీతిలో బాగా కూరుకోబోయాడు. వాళ్ళ నాయన పేరు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. నేను నోరు తెరిస్తే నష్టపోతావు, నాకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ప్రతిరోజు అవినీతి డబ్బు పోయింది. నువ్వేంది మాట్లాడేది? ఎందుకు నువ్వు ఊరికి రాజకీయాల్లో వచ్చి విరమించుకోమని చెప్పి తెలియజేస్తూ, అవినీతి లేని విధంగా ఆ చిన్నగాడు నిన్నగాక మొన్న వచ్చిన విజయ్ చెప్పాడు, అవినీతికి నేను దూరం, నా ఎమ్మెల్యేలు దూరం, నా మంత్రులు దూరం అని చెప్పి దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉంటే మీరు సవాల్ విసురుతున్నా, చెప్పు. నీకు ధైర్యం, అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇస్తానని చంద్రబాబు చెప్పగలడా? అవినీతి లేని ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చానని చెప్పగలడా? ఇటువంటి అవినీతి పనులు పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. ఒక్క కాంగ్రెస్ పార్టీతో ఇది సాధ్యమని తెలియజేస్తూ